8వ తరగతి చదువుకున్నవాడు 8 మందిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. వీడిని పోలీస్ స్టేషన్‌లో అప్పచెప్పాల్సిందే అని దాత్రి కేదార్ అంటారు. "నువ్వు ఆగు కేదార్, నేను వెళ్ళి వీడిని పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్తాను. నా డబ్బులు ఇంకా చాలామంది దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టాడు కదా! మోసం చేశాడు కదా! వాళ్ళందరి డబ్బులు కక్కించాలి" అని బూచి పవన్‌ని పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. "చూసావా మేఘన, నువ్వు ఎలాంటి సంబంధం తీసుకువచ్చావో" అని దాత్రి అంటే, "వాడు అలాంటి వాడని మాత్రం నాకేం తెలుసు" అని మేఘన అంటుంది. "సరే, నీ పెళ్లి చేయటం మా వల్ల కావటం లేదు కాబట్టి కేదార్, నువ్వు మేఘనని పెళ్లి చేసేసుకో" అని బామ్మ అంటుంది. "అవును కేదార్, మనం పెళ్లి చేసుకుందాం" అని మేఘన అంటే, "దాత్రి పెళ్లి అయిన తర్వాతే నా పెళ్లి క్వశ్చనే లేదు" అని కేదార్ అంటాడు. "ఈ జగదాత్రి పెళ్లి చేసుకోదు, నువ్వు పెళ్లి చేసుకోవేంటి" అని నిషి అంటే, "అవును, ఇది ఇలా తేలేది కాదు కాబట్టి నా కొడుకు దగ్గరికి వెళ్దాం, వాడే తేలుస్తాడు, పదండి ఐజీ దగ్గరికి" అని బామ్మ అంటే, "దీనికి ఐజీ వరకు ఎందుకు బామ్మ" అని దాత్రి అంటుంది. "లేదు, నేను మేఘనని పెళ్లి చేసుకోవాలి, అంతే కదా, చేసుకుంటాను. కాకపోతే ఇప్పుడు మూడం నడుస్తోంది కదా, మూడం అయిపోయిన తర్వాత చేసుకుంటాను" అని కేదార్ చెప్తాడు. "ఓహో, అలాగా, సరే అయితే" అని మేఘన బామ్మ చాలా సంతోషంగా వెళ్ళిపోతారు. దాత్రి మూడం అయిపోయే లోపల ఏదో ఒకటి చేసేద్దాంలే అని కేదార్ మెల్లగా చెప్తూ ఉంటే, "పద, నీ సంగతి చెప్తాను" అని దాత్రి మెల్లగా కేదార్ని లాక్కు వెళ్తూ ఉంటుంది. "అది కాదు దాత్రి, ఐజీ దగ్గరికి వెళ్తే మనం దొరికిపోతాం కదా, అందుకే అలా చెప్పాను" అని కేదార్ చెప్తూ ఉంటాడు. "అదేందమ్మి, ఈ కేదారు పెళ్ళికి అంత ఈజీగా ఒప్పేసుకున్నాడు" అని వైజయంతి అంటే, "పెళ్ళికి ఒప్పుకోవటమే కదా అత్తయ్య మనకు కావాల్సింది, తర్వాత చూసుకుందాంలే" అని నిషి అంటుంది. "ఆ మీననే చచ్చిపోయాడు, జేడీని ఇంకా మనమేం చేస్తాం" అని తాయారు తల పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. "అమ్మ, ఆ జేడీని ఇలాగే వదిలేస్తే ఎలా అమ్మా? ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్తుంది ఆ జేడీని, మనమే ఏదో ఒకటి చేస్తాము" అని విక్కీ అంటే, "ఆ మీననే చచ్చిపోతే మనమేం చేస్తాము, ఇక మనకెవరు సహాయం చేస్తారు" అని తాయారు టెన్షన్ పడుతూ ఉంటుంది. "బాయ్, నువ్వు బాగానే ఉన్నావు కదా" అని దేవా అడుగుతూ ఉంటే, "బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాను కదా దేవా, నేను చచ్చిపోయినట్లు జేడీ ముందు నటించానులే, చెయ్యి, తాయారుకి ఫోన్ చేయి" అని మీనన్ ఫోన్ చేస్తూ ఉంటాడు. "ఎవరు ఫోన్లో మాట్లాడేది" అని తాయారు అడగటంతో, "నేను మీనన్ని. ఏంటి, నేను చచ్చిపోయాను అనుకుంటున్నావా" అని మీనన్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, "నిన్ను ఆ జేడీ చంపేసింది, నీ బాడీని మీ వాళ్ళు ఎత్తుకు వెళ్ళిపోయారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు బ్రతికే ఉన్నావా" అని తాయారు అడగటంతో, "నేను చచ్చిపోయినట్లు నటించాను, ఎందుకంటే ఇప్పుడు నేను చచ్చిపోయానని జేడీ లోకం అందరూ కూడా అనుకుంటారు, కానీ జరుగుతున్న నేరాలు ఘోరాలు అన్నీ అలాగే జరుగుతూ ఉంటాయి. మీనన్ చచ్చిపోయాడు కదా, ఎవరు చేశారు అని అందరూ తలలు పట్టుకొని జేడీ చీకట్లో అడుగు పెడుతుంది, అప్పుడు నేను ఆ జేడీ ప్రాణాలు తీస్తాను, కాబట్టి నేను బ్రతికి ఉన్నానన్న విషయం నువ్వు కూడా ఎవరికి చెప్పకు" అని మీనన్ చెప్పటంతో, "అలాగే" అని తాయారు ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత కౌశికి, సుధాకర్ కాచిబూచి బిడ్డతో ఆడుకుంటూ కౌశికి చాలా సంతోషంగా ఉంటుంది. "చూసావా కేదార్, వదిన్కి కావలసిన సంతోషాన్ని కుటుంబం ఎలా పంచుతోందో, యువరాజు వాళ్ళు మారాలి, మనం కోరుకోవాల్సింది కూడా అదే అని వాళ్ళే అర్థం చేసుకొని మారిపోవాలి" అని దాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఆదిలక్ష్మి, సురేష్ అక్కడికి వస్తారు. "DNA రిపోర్ట్స్ ఈరోజే కదా వచ్చేది" అని చెప్తూ ఉంటే, "రేపు వచ్చేది" అని దాత్రి అంటుంది. "అదేంటి, ఈరోజే వస్తాయని చెప్పారు కదా" అని ఆదిలక్ష్మి అంటే, "లేదు లేదు, రేపే వచ్చేది" అని దాత్రి కన్ఫర్మ్ చేసి చెప్తూ ఉంటుంది. "ఒకవేళ కౌశికి బిడ్డ కాదని వస్తే అప్పుడు ఈ బిడ్డని అనాథాశ్రమంలో వదిలేసి మన బిడ్డ ఎవరో వెతికి పెట్టమని పోలీసులకి చెప్పాలి" అని నిషి వైజయంతి అంటే, "అసలు ఈ బిడ్డ కాదని మీరెలా చెప్పగలుగుతున్నారు, ఇంకా DNA రిపోర్ట్స్ రాలేదు కదా" అని కౌశికి అరుస్తూ ఉంటుంది. "ఈ బిడ్డ నా బిడ్డే" అని కౌశికి అంటుంది. "అయినా ఇంకా DNA రిపోర్ట్స్ రాలేదు కదా కౌశికి, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు" అని ఆదిలక్ష్మి అంటుంది. "సరే కానీ మీరు ఇప్పుడే కదా వచ్చారు, కాళ్ళు చేతులు కడుక్కో రాపోండి" అని వైజయంతి అంటుంది. అప్పుడే సుధాకర్ కాస్త దగ్గుతూ బిడ్డని ఆడిస్తూ ఉంటాడు. "కౌశికి, ఒకసారి నువ్వు గదిలోకి రా" అని ఆదిలక్ష్మి కౌశికిని గదిలోకి తీసుకువెళ్తుంది. "మీ బాబాయి అలా దగ్గుతూ పిల్లాన్ని ఎలా ఆడిస్తున్నాడో, ఆయనకి ఏం రోగాలున్నాయో ఏంటో, పిల్లాన్ని అలా ఎలా ఇచ్చేస్తావు" అని ఆదిలక్ష్మి అంటే, "అయ్యో, మా బాబాయికి ఏదో పొరమాలి దగ్గు వస్తున్నట్లుంది, మా బాబాయికి ఎలాంటి ప్రాబ్లం లేదు" అని కౌశికి అంటే, "అయినా కూడా సరే, అలా దగ్గుతున్నప్పుడు అది ఏం రోగమో నువ్వేమైనా డాక్టర్వా, నీకేమీ తెలీదు, ముందు బిడ్డను తీసుకో" అని ఆదిలక్ష్మి గదిలో గొడవ చేస్తూ ఉంటుంది.
చూడు నీకుక నువ్వు బాబుని తీసుకుంటే సరే నేను వెళ్ళి తీసుకుంటే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా అని ఆదిలక్ష్మి అనడంతో సరే నేనే తీసుకుంటాను అని కౌశికి చెప్తుంది. ఇదంతా వైజయంతి నిషి చాటుగా వింటూ ఉంటారు. మనం అందరం భోజనాలకు వెళ్ళాలి కదా బాబాయ్, బాబుని ఇలా ఇవ్వండి పడుకోబెడతాను అని కౌశికి బాబుని చేతిలోకి తీసుకోగానే ఆగమ్మి, ఇప్పుడు బాబుని నువ్వు మీ బాబాయ్ చేతుల్లో నుంచి ఎందుకు తీసుకున్నావో చెప్పు అని వైజయంతి నిలదీస్తూ ఉంటే, అవును భోజనాల కోసమే తీసుకున్నాను, బాబుని నిద్రపుచ్చటం కోసమే తీసుకున్నాను అని మీ బాబాయ్ కళ్ళలోకి చూసి మరీ చెప్పు అని వైజయంతి చెప్తూ ఉంటుంది. అసలు ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అని దాత్రి కేదార్ అంటే, ఇక్కడ జరిగేది వేరు, మీకేమీ తెలీదు. మామయ్య గారికి దగ్గు రోగం ఉంది, ఎక్కడ బాబుకు అంటుకుంటుందోనని ఆదిలక్ష్మి గారు బాబుని తీసుకోమని చెప్తేనే కౌశికి వదిన తీసుకుంది అని నిషి అంటే, లేదు అక్క ఎప్పటికీ అలా చేయదు అని కేదార్ అంటే, అవును ఏదైనా వదిన డేర్ అండ్ డాషింగ్గా మాట్లాడుతుంది, ఇలా చేయదు అని దాత్రి అంటుంది. అవునా కాదని వదిన్ని చెప్పమనండి చూద్దాం అని నిషి అంటుంది. ఏంటి ఆదిలక్ష్మి గారు నేను చెప్పింది నిజమేనా అని నిషి అనడంతో, అవును నిజమే, నేను చెప్పిన మాట వినే నా కోడలు తీసుకుంది, నేనే తీసుకోమని చెప్పాను, ఇందులో అంతా నిజమే ఉంది అని ఆదిలక్ష్మి చెప్పడంతో, చూసావబ్బా నీకు ఎంత మాత్రం గౌరవం ఇస్తున్నారో, 2 దగ్గులు దగ్గగానే నిన్ను రోగిష్టి వాణి చేశారు అని వైజయంతి నిషి ఇక లేనిపోని చాడీలన్నీ చెప్తూ ఉంటారు. నేను అత్తయ్యని బాధ పెట్టడం ఇష్టం లేక మాత్రమే తీసుకున్నాను అని కౌశికి చెప్తుంటే, నువ్వు అలాగే చెప్తావులే అమ్మి, అంటే మీ బాబాయ్ బాధపడినా పర్వాలేదా అని వైజయంతి నిషి ఎత్తి పొడుస్తూ ఉంటారు. దాంతో సుధాకర్ బాధపడుతూ లోపలికి వెళ్తాడు. మొట్టమొదటిసారి నా కోడలు నా మాట వింటే మీకందరికీ నచ్చినట్లు లేదే అని ఆదిలక్ష్మి అంటుంది. ఏంటమ్మా ఎప్పుడు కౌశికిని బాధ పెట్టడమేనా నీకు కావాల్సింది అని సురేష్ అంటే, ఇందులో తప్పేముంది, పిల్లాడి కోసమే కదా నేను చెప్పాను అని ఆదిలక్ష్మి అంటుంది. తర్వాత సుధాకర్ గార్డెన్లో కూర్చొని బాధపడుతూ ఉంటే కౌశికి అక్కడికి వచ్చి సుధాకర్ని వెనుక వైపు నుంచే చూసి మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే దాత్రి కేదార్ కౌశికి దగ్గరికి వచ్చి, వదిన మీరు మామయ్య గారితో మాట్లాడకుండా వెళ్ళిపోతే రాత్రంతా బాధపడుతూ ఉంటారు, జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు రా అని దాత్రి కేదార్ ఇద్దరు కౌశికిని సుధాకర్ దగ్గరికి తీసుకువస్తారు. బాబాయ్ నన్ను క్షమించండి, అత్తయ్యని బాధ పెట్టకూడదనే నేను తీసుకున్నాను, మీరు చిన్నప్పటి నుంచి నన్ను తండ్రిలా ఎంత బాగా పెంచారో నాకు తెలుసు, నన్ను క్షమించండి అంటూ దండం పెడుతూ ఉంటే, అమ్మ కౌశికి నువ్వేంటో నాకు తెలియదు, మీ పిన్ని వాళ్ళ మాటల్ని నువ్వు అసలు పట్టించుకోకు, అసలు రేపు DNA టెస్ట్ గురించి నేను ఆలోచిస్తున్నాను అని అంటే, అవి సక్రమంగానే వస్తాయి, మీరు ఎవరు కూడా బాధపడకండి, వెళ్ళి పడుకోండి అని దాత్రి కేదార్ అంటారు. ఇక తెల్లవారగానే దాత్రి DNA టెస్ట్ కోసం ఎదురు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. దాత్రి DNA ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది, నువ్వు టెన్షన్ పడకు అని కేదార్ ధైర్యం చెప్తూ ఉంటాడు. అప్పుడే కౌశికి బాబాయ్ ఇదిగోండి బాబుని ఎత్తుకోండి అని ఇస్తూ ఉంటే, వద్దులెమ్మ మళ్ళీ మీ అత్తయ్య గొడవ చేస్తుంది అని సుధాకర్ ఎత్తుకోకుండా వద్దు అని చెప్తూ ఉంటాడు. అదేంటి మావయ్య, అది మీ హక్కు, మీరు ఎవరి గురించి పట్టించుకోకండి, వదిన ఇస్తుంది కదా ఎత్తుకోండి అని దాత్రి కేదార్ కూడా చెప్తారు. దాంతో సుధాకర్ మళ్ళీ ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటే అప్పుడే ఆదిలక్ష్మి అక్కడికి వచ్చి మళ్ళీ గొడవ చేస్తూ ఉంటుంది. నా మాట మీద నీకు గౌరవం లేదా అని ఆదిలక్ష్మి నిలదీస్తూ ఉంటే, మా బాబాయికి ఎలాంటి రోగాలు రేవు, నిన్ననే మీకు చెప్పాల్సింది, మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని కౌశికి అంటుంటే, అంటే నన్నే ఇంట్లో నుంచి గెంటేస్తానంటున్నావా అని ఆదిలక్ష్మి అంటుంది. మా వదిన అలా మాట్లాడడం లేదు, అర్థం చేసుకోండి అని దాత్రి కేదార్ నచ్చ చెప్తూ ఉంటారు. అప్పుడే DNA రిపోర్ట్స్ ఒకతను వచ్చి ఇవ్వటంతో ఇక దాత్రి దానిని ఓపెన్ చేసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏమైంది దాత్రి అంటూ కేదార్ కూడా చూసేసి DNA మ్యాచ్ కాలేదని చెప్పటంతో ఇక బాబుని అనాథాశ్రమంలో వదిలేయాల్సిందే అని వైజయంతి నిషి యువరాజు ఆదిలక్ష్మి గొడవ చేస్తూ ఉంటారు. లేదు మేము చూసి తీసుకొచ్చాం, వదిన కొడుకే అని దాత్రి కేదార్, వీడు నా కొడుకే అని కౌశికి వాదిస్తూ ఉంటారు.